తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అంటే అటు పక్కేమో జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మేము చీల్చనీయం, ఎట్టి పరిస్థితుల్లో చీల్చనీయం అని పవన్ కళ్యాణ్ పదే పదే సభలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏపీలో కొత్త పార్టీ ద్వారా ఎవరి ఓటు చీల్చే అవకాశం ఉంది? ఈ జనసేన అంటే జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పార్టీ అసలు ఆయన ఏ పార్టీలో జాయిన్ కాకుండా ముందే ఒక పార్టీ పెట్టుకుంటే బాగుండేది. అది మంచి పరిణామం. ఓకే, అంటే ఒక మేధావికి సంబంధించినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం విచక్షణ జ్ఞానం అంటే వీళ్ళు కుళ్ళు రాజకీయాలు చేయనటువంటి వర్గంలో వీళ్ళంతా వస్తారు. ఆ లక్ష్మణ గారు పార్టీ స్టార్ట్ చేయడం వల్ల మనం అభినందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. డెఫినెట్గా ఉండాలి. ప్రజాస్వామ్యంలో 4 మంచి పార్టీలు ఉంటే మంచి జరుగుతుంది. 2 జేడీ లక్ష్మణ గారు లాంటి వాళ్ళు ఈ పార్టీ టికెట్లు అమ్ముకోవటం ఇలాంటివి ఉండవు. ఆయన ఒక హోదాలో పనిచేసిన వ్యక్తి కాబట్టి. బట్ ఆయనకు అన్ని తెలుసు. అంటే ఎన్ని కోట్ల కుంభకోణాలు ఎట్లా జరుగుతాయి ఎన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఓటు బ్యాంక్ చీల్చడానికి వచ్చినప్పటికి ఏమైంది అంటేనండి, స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో ఎవరైతే కలుస్తారో వాళ్ళు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అది అవుట్ రైట్. నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్తున్నానండి. బుధాలు దండుకొని మిగతా చెప్పమంటే మిగతా చాలా మంది జర్నలిస్టులు చెప్తారు జగన్ బాబాయ్ జై జై అనేటోళ్ళు ఉన్నారు, చాలా నడిస్తే కథలు ఉన్నాయి, అవన్నీ వేరు. బట్ అక్కడ ప్రజలు ఇక్కడలాగానే తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో మార్పు, అక్కడ కూడా మార్పు కోరుకుంటున్నారు. కానీ వైసీపీ ప్లస్ అయ్యే అవకాశం ఉందా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ? లేదండి. జేడీ లక్ష్మణ గారు పార్టీ పెడతారేమో కానీ ఓడించే పార్టీ కాదు, అది గెలిపించే పార్టీ. ఓడించలేరు వాళ్ళు. ఇది రివర్స్. ఇప్పుడు గతంలో ఏంటంటే ఒక పార్టీ ఓట్లు చేసి ఓడిపోద్ది అనుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు ఓట్లు చీల్చేది ఎవరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ కోదండరాం పార్టీ మాదిరి చూసుకోవచ్చా మనం? నేషనల్ గా కోదండరాం సార్ మనం చూసాము. వాళ్ళు గెలిపించగలుగుతారు. ఓకే, వాళ్ళు ఓడించలేరు. మళ్ళీ గతంలో కొన్ని పార్టీలు ఎలా ఉండేయంటే ఓడించడానికి మాత్రమే పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్ ఈసారి ఎట్లయితే ఇక్కడ వ్యూహాత్మకంగా ఉందో అది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఖాతా తెరవబోతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో ఖాతా తెరవబోతుంది. ఎట్లా షర్మిల ద్వారానా? బట్ రాజకీయ ఎత్తుగాళ్ళు ఇంకా మారే అవకాశం ఉంది కాబట్టి అండి డెఫినెట్ గా అక్కడ ఖాతా తెరవబోతున్నారు వాళ్ళు. డెఫినెట్ మంచి పరిణామాలు. ఎందుకంటే 4 పార్టీలు 5 పార్టీలు ఉంటే ఓరావరికి నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ప్రజలకు మంచి జరుగుతుంది. ఒక్కోసారి ఒక్కొక్కరికి అధికారం ఇస్తారు. ఇప్పుడు జగన్ కూడా ఉండేవాడు యాక్చువల్గా. అక్కడ ఏమైపోయిందంటే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు అచ్చూసిన ఆంబూతుల్లాగా. మనం తెలంగాణలో చాలాసార్లు చెప్పినాం, వీళ్ళు ఇసుక దందాలు చేయడం, మేము చెప్పింది కరెక్ట్ అనుకోవటం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోవటం, అక్కడ సిఐడిని కూడా ఉపయోగించారు చివరికి. సునీల్ గారు నాకు మంచి మిత్రుడు ఒకప్పుడు. ఆయన బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఒకనొక సందర్భాలలో. అంటే తప్పదు, పదవులు ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కాలేకపోతున్న సార్ అన్న రోజులు కూడా ఉన్నాయి ఆయనకి. బట్ ఆయన ప్రజల మనిషి. ఆయన అలాంటి వ్యక్తులు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రభుత్వ వినాల్సి వచ్చింది, కొంచెం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. బట్ అట్లా చాలా సంఘటనలు చెప్పాలంటే వాట్సాప్లో కేసు ఇది ఒక మెసేజ్ పెడితే అంకం గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ని అని చాలా పెద్ద ఆయన మొదటి తరానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు జనరేషన్స్ లో మనకి ముందు తరానికి వ్యక్తి ఎవరంటే ఆయన తర్వాత మనం స్టార్ట్ అవుతాం చాలా తరాల తర్వాత. అలాంటి వాడిని నైట్ లిఫ్ట్ చేసేసి అడావుడి చేసి చివరి స్టేషన్ పేరించి పంపించాల్సిన పరిస్థితి. అంటే అంత అరాచకం అవసరమా? ఇది తప్పది. అంటే సమాజానికి ఏది కావాలో చేయకపోను వీళ్ళు సంపద సృష్టించడం వీళ్ళు తెలవట్లే. ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి కానీ అక్కడ జగన్ కానీ వీళ్ళు ఎక్కడ ఫ్లాప్ అయ్యారంటే కొత్త సంపదను ఎట్లా సృష్టించవచ్చు రాష్ట్రానికి. ఇది చాలా అవసరం. ఇది ఎందుకంటే మౌలిక వసతులు ఉండాల్సింది ప్రజలకండి. రెండోది ఏంటంటే ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఒక ఉద్యోగం చేస్తారో ప్రశాంతత ఉంటుంది, ఆర్థికపరమైన స్వలాభం ఉన్నప్పుడు. ఈ ఆర్థికపరమైన స్వలాభం ఎప్పుడైతే లేకుండా పోయిందో ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదనే ఉంటారు. రెండోది అక్కడ డ్రగ్స్ చూడండి. ఇంకోటి ఇక్కడేమో మందుకు అలవాటు చేశారు, అక్కడ డ్రగ్స్ అలవాటు పడ్డారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది యువత ఎప్పుడైతే ఉద్యోగాలు లేకుండా పోతారో నేర ప్రభుత్వం వెళ్తుంది సమాజం. ఇది మంచిది కాదు సమాజానికి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్ ఓటమికి అది కూడా కారణం అనుకోవచ్చు. డెఫినెట్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారంటేనండి, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సింది. ఎవరన్నా కానివ్వండి, జగన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, భవిష్యత్తులో మరొకరు కానివ్వండి, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే మీరు ఇన్ని రోజుల నుంచి లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. ఖాళీ గుర్తులే జగన్ గారు. ప్రతీకార ధోరణి అనేది ఎప్పుడు ఉండాలంటే నువ్వు ఎన్నికల్లో చూసుకోవాలి తప్ప నీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీకు ప్రతీకార ధోరణి ఎందుకు? ఇంకా నీకు ఈ ప్రతీకార రాజకీయాలు ఎప్పుడైతే మొదలైనవి, తమిళనాడులో మొదలైనటువంటి రాజకీయాలు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి వచ్చి చేరినవి. ఈ ప్రతీకార రాజకీయాలు ఏదైతే ఉంటాయో ఇవి అక్కడ ఉన్న ప్రభుత్వం మీదకి మన ఓటు బ్యాంక్ మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు అప్పటిదాకా ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అరెస్ట్ చేసి ఏ ఎవిడెన్స్ లేకుండా, గుర్తుపెట్టుకోండి, నీకు ఆయన 37 నిందితులు చూపించారు, బాగానే ఉంది. ఆయన ఏం చేశాడో చెప్పరాదు, తీసుకొచ్చి డాక్యుమెంట్ ఎవిడెన్స్ పడేరాదు ప్రజల ముందు. అన్ని మూసుకుంటారు కదా ఎక్కడో అక్కడ.
ఇది చేయకుండా నువ్వు అది చేయకుండా ఏం చేశారంటే ప్రతీకారం అన్నట్టు, అతను అరెస్ట్ చేయాలి, లోపడేయాలా. నువ్వు అది చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది అది? రేపు నువ్వు టార్గెట్ అయ్యి నువ్వు ఇప్పుడు ఇన్ని కేసులు ఇరుక్కున్నా నువ్వు సొదపోసో కాదు కదా. నీ మీద సిబిఐ ఇదే సిబిఐ లక్షణ గారే నీ మీద ఎంక్వైరీ చేసి నువ్వు జైల్లో ఉంది. నీకు ఆఫ్లెట్ పెరిగింది చెప్పరాదు ఇక్కడ దాకా ఎందుకు? నువ్వు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం నీ బతుకేంది అసలు? మీ నాన్న సీఎం కాకుండా నీ పరిస్థితి ఏంది? ఇది ఆయన ఆలోచించుకోవాలా. సాక్షి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మరి మిగతా పత్రికల ఆస్తులు ఎందుకు పెరగలే? అని మనం కూడా పత్రికలు పెట్టుకున్నాం, వేరే ఫీల్డ్ పక్కన పెడదామండి. ఆయన అవుటర్ రింగ్ రోడ్డు స్కామ్ చేసిన ఇంకోటి పక్కన పెడదాము. ఈనాడు ఒక పత్రిక, ఓకే, మరి సాక్షికున్న ఆస్తులు ఈనాడుకి ఎందుకు రాలే? ఈనాడుకు రాలే. ప్రజాశక్తి ఉంది, విశాలాంధ్ర ఉంది, ఆంధ్రప్రభ ఉంది, ఆంధ్రప్రభ జ్యోతి ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. మరి వీళ్ళకి కూడా ఇదే లెవెల్ ఆస్తులు పెరగాలి కదా. నీకు ఒక్కడికి ఎట్లా పెరిగినాయి? ఏ చెప్పడానికి సిగ్గు లేకుండా ఇక 100 మాట్లాడుతున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు. మరి వీళ్ళు ఏం అనాలో అర్థం కాదు కానీ ఓకే. ఇప్పుడు